అది పేరుకే ప్రభుత్వ రంగ సంస్థ. కానీ ప్రభుత్వాలు చేసే చట్టాలేవి అమలు కావు. రికార్డుల్లో అమలవుతున్నట్లు కనిపిస్తాయి తప్ప క్షేత్రస్థాయిలో మచ్చుకైనా కనిపించవు. చెప్పేదొకటి, చేసేది మరొకటి. కనీస వేతన చట్టం అమలుకి దిక్కుండదు. కాంట్రాక్టర్లను పెంచి పోషించడం, ఆపై దోచిపెట్టడం. ఇది కొన్నేళ్లుగా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ పేరిట జరుగుతున్న తంతు. కాంట్రాక్టర్లు గత ప్రభుత్వ పెద్దల అండదండలతో కార్మికులకు చుక్కలు చూపించారు. ఆప్కాస్లో కలుపుతామని, కనీస వేతనాలు ఇస్తామని నమ్మించి న్యాయం చేయకపోగా నిలువునా మోసం చేశారు. ఉద్యోగి మరణిస్తే బీమా ఉండదు, పరిహారం ఇవ్వరు. బాధిత కుటుంబంతో తమకు సంబంధం లేదంటారు. 5 ఏళ్లుగా కష్టాలు అనుభవించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై కొన్నంత ఆశలు పెట్టుకున్నారు. మరి ఆర్టీసీ అవుట్సోర్సింగ్ కార్మికులు కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీలో సుమారు 18,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జిల్లాల్లోని రీజనల్ మేనేజర్ల కార్యాలయాలు, బస్ డిపోలు, వర్క్షాపులు, ఆస్పత్రుల్లో వివిధ రకాల విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బస్ డిపోల్లో పనిచేసే హెల్పర్లు, మెకానిక్లు, స్వీపర్లు, అటెండర్లు, గ్రేడ్ 4 స్థాయి అధికారులు ఉన్నారు. అద్దె బస్సుల యజమానుల ద్వారా పనిచేస్తున్న వేలాది మంది కాల్ డ్రైవర్లు సైతం ఉన్నారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కేటగిరీలుగా విభజించి అనుభవం బట్టి వేతనాలు నిర్ణయించారు. కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్న వీరంతా సంస్థను ప్రగతిపథంలో నడిపించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని చెమటోడ్చి రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న వీరికి వేధిస్తున్న ఒకే సమస్య వేతనాలు. కొండంత కష్టానికి వీరు అందుకునేది పిసరంతే. అంతంత మాత్రం వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారు. తమ వేతనాలు పెరగకపోవా, తమ కష్టాలు తీరకపోతాయా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అవుట్సోర్సింగ్లో నియమితులైన వీరు కష్టపడి పనిచేయడంతో పాటు నైపుణ్యంలోనూ రెగ్యులర్ ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోరు. రెక్కలు ముక్కలయ్యేలా పనిచేసినా వీరికి వచ్చేది అంతంతే. కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపైనే కొలువులు ఆధారపడి ఉంటాయి. ఇదే పనిచేసే రెగ్యులర్ ఉద్యోగికి నెలకు ఇచ్చే జీతంలో 10% కూడా వీరికి ఇవ్వడం లేదు. నెల మొత్తం చెమటోడ్చి పనిచేసినా వచ్చే జీతం 10,000 కూడా దాటటం లేదంటున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్లో కలిపి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నమ్మబలికిన గత ముఖ్యమంత్రి జగన్ వీరిని నట్టేట ముంచారు. విలీనం పేరిట 52,000 రెగ్యులర్ ఉద్యోగులనే ప్రభుత్వంలో కలిపిన జగన్ వీరితో సమానంగా పనిచేసే వేలాది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వదిలేశారు. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తాన్న వారే కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ల వ్యవస్థను కొనసాగించారు. కాంట్రాక్టర్లు, కమిషన్లకు అలవాటు పడిన కొందరు అధికారులు, పాలకులకు అండదండలు అందించడంతో వీరు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. తమకిచ్చిన హామీ నెరవేర్చాలని, వేతనాలు పెంచి కష్టాలు తీర్చాలని 5 ఏళ్లుగా సీఎం కార్యాలయం సహా ఆర్టీసీ ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా కనికరం రాలేదంటున్నారు ఉద్యోగులు. జీతాలు మేము పనికి తగ్గట్టుగా వేతనం లేక, అంటే ఒక రెగ్యులర్ వ్యక్తి చేసేటువంటి పని చేస్తున్నప్పటికీ కూడా మేము తక్కువ వేతనాలతో, అంటే ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో మేము అందరికీ తెలుసు, మినిమం ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ను నడుపుకొని రావాలంటే కనీసం మినిమం 20-25 నుంచి లేనిది ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది గడవదు. కానీ మేము అంతకంటే తక్కువ కనీస వేతనాలతో తీసుకొని ఈ జీవితాన్ని మేము నడుపుకుంటూ వస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి మాకు ఈ వేతనం, అంటే ఆర్థిక పరంగా మమ్మల్ని ఒకటే విధంగా మేము కోరుకునేది ఒకటే ఏమంటే మమ్మల్ని ఆర్థికంగా బలపరిచే విధంగా, అదేవిధంగా ఉద్యోగ భద్రత, ఈ రెండూ కల్పించవలసిందిగా. అదేవిధంగా రిక్రూట్మెంట్ జరిపినప్పుడు మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము సంస్థను నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి మాకు కొంత పాయింట్స్ వెసులుబాటు కల్పించి మాకు రిక్రూట్మెంట్లో అవకాశం కల్పిస్తారని వేడుకుంటున్నాను. నేను 4.5 సంవత్సరాల నుంచి ఇబ్రహీంపట్నం డిపోలో పనిచేస్తున్నాను సార్. ఆన్ కాల్ డ్రైవర్గా చేస్తున్నాము. డ్యూటీస్ రెగ్యులర్గా ఉండట్లేదు సార్. ఒకటి డ్యూటీకి వేసిన తర్వాత కూడా బస్సు మధ్యలో నింపేది అయితే మాకు పూర్తి డబ్బులు ఇవ్వట్లేదు, కటింగ్ చేసుకొని ఇస్తున్నారు. అదేమని అడిగితే ఆన్ కాల్ డ్రైవర్ అంటే మేము ఫోన్ చేసి మా అవసరం పిలిస్తేనే మీరు రావాలి. ఒకటి మాకు ఐడెంటిటీ కార్డర్స్ అనేది లేవు సార్, రూట్ పాస్ అనేది లేదు. ఇంకోటి మాకు రావాల్సిన ఎలివెన్స్ ఏదన్నా మేము డీడీ చేసాం అనుకోండి సార్, ఆ డీడీకి మేము రాకపోతే వేరే రెగ్యులర్ డ్యూటీలకు వేస్తున్నారు, మాకు ఇబ్బంది పెడుతున్నారు. తెల్ల డ్యూటీకి వద్దంటున్నారు. ఏది డ్యూటీకి రమ్మని
డీడీ ఉందని రమ్మని చెప్తే మేము రాలేని పరిస్థితిలో ఉంటే తెల్లారి మాకు డ్యూటీ వేయట్లేదు. అలాంటివి ఉన్నాయి సార్, మాకు చాలా ఇబ్బంది ఉంది. బస్టాండ్లలో ప్రయాణికులు తినిపడేసిన వ్యర్థాలను ఊడ్చుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం సహా మరుగుదొడ్లను శుభ్రపరిచే వేలాది మంది స్వీపర్లు, వర్కర్లది ఇదే ఆవేదన. ప్రయాణికులకు సేవలందించే ఈ కార్మికుల జీవితాల్లోకి ఓసారి తొంగి చూస్తే అంతా కష్టాలే, అందరివి కన్నీళ్లే. ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకుని బతికిడుస్తున్న వీరికి సంస్థ న్యాయం చేయడం లేదు. చెమటోడ్చి పనిచేసినా వీరికి దక్కేది మాత్రం చాలీచాలని వేతనాలే. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా వీరిలో ఏ ఒక్కరి జీతం 10,000 దాటదు. ఆర్టీసీ రికార్డుల్లో మాత్రం వీరికి 5 అంకెల కనీస వేతనం చెల్లిస్తున్నట్లుగానే ఉంటాయి. వీరి పేరిట వేతనాలు తీసుకుంటున్న కాంట్రాక్టర్లు వేలలో మింగేసి వదులు విదుల్చుతున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ న్యాయం చేయాల్సిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, పాలకులు 5 ఏళ్లలో పట్టించుకోకపోవడంతో వీరి బాధలు ఎవరితో చెప్పుకున్నా తీరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లు, డిపోల్లో పనిచేసే వేలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికుల దీనగాథను వినే నాథుడే లేడు. శాలరీ కూడా ఇవ్వరు. మీ బాధ మీరు పడాల్సిందని మాట్లాడతారు. ఫస్ట్ నుంచి 200, 300 అవి పెరిగినాయి. వాళ్ళు ఇస్తేనే ఈ నెల పెరిగితే ఇంకో 2 నెలలకో 3 నెలలకో మాకు ఇచ్చేది. వాళ్ళు ఇచ్చిన దాకా మేము అలాగే ఉంటాం. అది 15 లోపు జీతాలు ఇస్తారు. 9,200, 9 ఇప్పుడు వచ్చి 9,600 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మాకేదైనా న్యాయం జరిగిద్దని మేము అడుగుతున్నాం సార్. అంతే, ఏమి లేదు, ఎవరు పట్టించుకోరు. యాక్సిడెంట్ అయినా కూడా, బస్సు తగిలినా, అట్టపడిపోయినా కూడా ఎవరు పట్టించుకోరు. ఆయన ఒంట్లో బాగలేకపోయినా కూడా మీరు ఇంటికాడ ఉంటున్నారు, మీకు సెలవులు డబ్బులు కలపమంటారు. చంద్రబాబు నాయుడు మాకైతే న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. మాకు న్యాయం చెయ్యాలా, మేమందరం కష్టపడేవాళ్ళం, జీతాలు పెంచాలా, మున్సిపాలిటీ వాళ్ళగా మాకు కూడా అన్ని సౌకర్యాలు ఇవ్వాలా. వాళ్ళు ఇలా లేదు, అందరం ఒకటే. ఆర్టీసీలో వాళ్ళని దయచేసి కొద్దిగా చూడండి. చట్ట ప్రకారం ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే స్కిల్డ్ వర్కర్లకు కనిష్టంగా 15,366 రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలి. అనుభవాన్ని బట్టి గరిష్టంగా 21,000 పైనే వేతనం ఇవ్వొచ్చు. పీఎఫ్, ఈఎస్ఐ తప్పనిసరిగా అమలు చెయ్యాలి. మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి ఖాతాల్లో జమ చేయాలి. 25 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉన్న ఈ వేతన జీవులకు ఇవేమీ వర్తించడం లేదు. ఒక్కో కార్మికుడి వేతనం నుంచి కమిషన్ పేరిట కాంట్రాక్టర్లు 4,000 ఆ పైనే కోత పెడుతున్నారు. మిగిలిన వేతనాన్ని నగదు రూపంలో ఇస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. 25 ఏళ్లు అనుభవం ఉన్న కార్మికులు సైతం తీసుకుంటున్న వేతనం 10,000 దాటడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఈఎస్ఐ లేకపోవడంతో ఏదైనా అనారోగ్యం బారిన పడినా, ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయినా పరిహారం రాని దుస్థితి నెలకొంటోంది. ఆన్ డ్యూటీలో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినా కాంట్రాక్టర్ పక్కకు తప్పుకుంటున్నారు. సంస్థ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కుటుంబాలను పట్టించుకునే నాథుడే ఉండరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది విజయవాడ బస్టాండ్లో బస్సు దూసుకువచ్చి ఓ పొరుగు సేవల ఉద్యోగి దుర్మరణం పాలైతే ఎవరూ పట్టించుకోలేదు. కర్నూలు డిపోలో చనిపోయిన మెకానిక్ కుటుంబానిది ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు, వర్క్షాపులు, బస్టాండ్లలో పనిచేసే వేలాది మంది చిరుద్యోగులది ఇదే దుస్థితి. డిపోల్లో తగిన రక్షణ పరికరాలు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. బాధిత కుటుంబాల కన్నీరు చూసిన తోటి ఉద్యోగులే తలా ఇంత చొప్పున వేసుకుని విరాళాలుగా వసూలు చేసి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 3 రకాలైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మొదటిది గ్యారేజ్ సంబంధించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎవరైతే ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ అవుట్సోర్సింగ్ ఈ ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో డ్రైవర్ కేటగిరీలో ఆన్కాల్ వ్యవస్థ డ్రైవర్స్ పనిచేస్తున్నారు. ఈ 3 రకాల ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే వేతనాలు ఏదైతే ఆప్కాస్ ద్వారా చెల్లిస్తున్నారో ఆప్కాస్లో వీళ్ళు లేరు కాబట్టి ఆర్టీసీ ఏదైతే వేతనాలు చెల్లిస్తున్నారో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వ జీవోల ప్రకారము వీళ్ళందరికీ వేతనాలు సంస్థపరంగా చెల్లిస్తే ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన వేతనం అందుతుందని సందర్భంగా భావిస్తున్నాము. ప్రధానంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు చూస్తే చాలా వర్ణాతీతం. ఇన్ సర్వీసులో ఉండి రోజు అందరిలాగా 8 గంటల పైబడి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ ఏంటంటే కాంట్రాక్ట్ ఇచ్చే జీతం తక్కువ, మళ్ళీ వాళ్ళు తగ్గించి ఇచ్చేటువంటి జీతంతో అసలు కుటుంబాలు పోషించలేక నరకం చూస్తున్నారు. వీళ్ళందరూ ఎంతో కొంత చదువుకుని
జ్ఞానంతోనే వచ్చి ఇవాళ సంస్థలో పనిచేసి సంస్థ ప్రజలకు పరోక్షంగా సేవలు అందించేటువంటి వీళ్ళు. వీళ్ళకైనా ఆపద వచ్చిందంటే దిక్కులేదు. ఇప్పుడు ఏదైనా కోరుకునేది కుటుంబం బాగుండాలి, అతను బాగుండాలి. ఇప్పుడు కుటుంబం బాగుంటాకి రకరకాల ఆరోగ్య స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్య స్కీమ్ అందులోకి వీళ్ళు లేరు. ఆర్టీసీలో ఉండే ఆరోగ్య పరిస్థితి అందులోనూ ఒక లేరు. ఈ మధ్యకాలంలో హెడ్ ఆఫీస్లో పనిచేసే ఒక డిఓ చనిపోవడం జరిగింది. కనీసం అతనికి ఏ రకమైనటువంటి సౌవిధ్యం లేదు. ఆ ఉన్నటువంటి స్టాఫ్ తలా 100-200 వేసుకుని ఆ కుటుంబం ఏం గడుగుద్ది? దిక్కేంటి ఆ కుటుంబానికి? వీళ్ళందరూ కోరుకునేది ఏం లేదు. మేము అందరిలాగా పనిచేస్తున్నాం, భద్రత కల్పించండి మాకు, ఇంకా అంతకన్నా ఏం వద్దు. వీళ్లంతా 5 ఏళ్ల పాటు సీఎం సహా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారి నరకయాతన అనుభవించారు. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుటుంబాలు పోషించుకోలేక కష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనాలను పెంచాలని కూటమి ప్రభుత్వాన్ని ఆర్టీసీలోని వేలాది మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసీ పేరుకు ప్రభుత్వ రంగ సంస్థ అయినా క్షేత్రస్థాయిలో కనీస వేతన చట్టం అమలుకు నోచుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టాలని పటిష్టంగా అమలు చేసి కింది స్థాయిలో కష్టపడి పనిచేసే వేతన జీవులను కనికరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్ది తమ జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేయాలని వేలాది మంది చిరుద్యోగులు సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు. తద్వారా ఆర్టీసీని మరింత ప్రగతి పథంలో నడిపించేలా తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నారు.